హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ గణతంత్ర దినోత్సవం అనేది 1950 జనవరి 26 నుంచి జరుపుకుంటున్నాం. రాజ్యాంగం పూర్తిస్థాయిలో ఆ రోజు అమల్లోకి వచ్చి అక్కడి నుంచి మనం గణతంత్ర రాజ్యంగా ఏర్పడ్డాం కాబట్టి ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రశ్న, అది మీరు అందరూ ఆన్సర్ చేయగలుగుతారు. కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి, కాసేపు పాసులు పెట్టి. మన భారత రాజ్యాంగాన్ని తన స్వహస్తాలతో రాసినటువంటి వ్యక్తి ఎవరు? ఇది మీరు కాసేపు పాజులో పెట్టి కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేయండి. తరువాత మీరు ఒకసారి ఆన్సర్ చూడండి. ఆన్సర్ ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా. ఈయన తన స్వహస్తాలతో క్యాలిగ్రఫీలో రాయడం అనేది జరిగింది. ప్రతి పేజీలో కూడా ఆయన సంతకం కూడా ఉంటుంది. ఈ భారత రాజ్యాంగాన్ని మన భారత పార్లమెంట్ లైబ్రరీలో పొందుపరచడం కూడా జరిగింది. మరి ఈయన ఈ భారత రాజ్యాంగాన్ని తన స్వహస్తాలతో రాయడానికి ఎంతకాలం పట్టిందని అంటే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు సుమారుగా. అంటే భారత రాజ్యాంగం మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం ఈయన కూడా వాళ్ళతో పాటు ఉండి తన స్వహస్తాలతో రాస్తుండేవాళ్ళు. కాబట్టి భారత రాజ్యాంగం తయారవడానికి ఎంతకాలం అయితే పట్టిందో ఈయన రాయడానికి కూడా అంతేకాలం పట్టింది. ఎంతకాలం శ్రమించి ఆయన రాసినందుకు ఆయన ఎంత డబ్బులు తీసుకున్నాడో తెలుసా? ఏమీ తీసుకోలే, ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. మరి అంత దేశభక్తి ఉండేది ఆ రోజుల్లో. ఆయన ఒకే ఒక కోరిక కోరాడు. ఏంటంటే ఆయన ఈ రాజ్యాంగం చివర తన పేరు అలాగే తన తాత పేరు పొందుపరచమని చెప్పాడు. ఆ 2 కోరికలు నెరవేర్చారు. అంతకుమించి ఆయన ఒక రూపాయి కూడా తీసుకోలేదు. అదే 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు, దాదాపు 3 సంవత్సరాలు అతను స్వహస్తాలతో కష్టపడి రాసినప్పటికీ కూడా ఆయన ఒక రూపాయి కూడా తీసుకోలేదు. మరి అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. అలాగే ఇంకొక వ్యక్తి, భారత రాజ్యాంగం రాయడానికి రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఇది కూడా కాసేపు పాజులో పెట్టి దీని ఆన్సర్ తయారు చేయగలరు. ఆయన్ని భారత రాజ్యాంగ సలహాదారుగా కూడా నియమించారు. ఆయన చాలా కష్టపడ్డారు. చాలా దేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ పరిశీలించి ఆ రాజ్యాంగాల్లో మన భారతదేశంకి ఏదైతే బాగా ఉపయోగపడుతుందో ఆయా అంశాలన్నీ పొందుపరిచి ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసి రాజ్యాంగ పరిషత్కి ఇచ్చిన తర్వాత 1947 ఆగస్టు 29వ తేదీన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా చేయడం జరిగింది. అది అక్కడి నుంచి ఏంటంటే ఎవరైతే నేను ఇప్పుడు చెప్పానో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి రఫ్ డ్రాఫ్ట్ని బేస్ చేసుకొని చర్చోపచర్చలన్నీ కూడా జరిగాయి. ఆ వ్యక్తి పేరు ఏంటంటే బిఎన్ రావు. ఈ బిఎన్ రావు గురించి కూడా చాలామందికి తెలియకపోవడం దౌర్భాగ్యం. ఆయన చాలా కష్టపడ్డారు మన భారత రాజ్యాంగం తయారు చేయడానికి. రఫ్ డ్రాఫ్ట్ తయారు చేశారు, దేశాలు తిరిగారు, రాజ్యాంగాలు చూశారు. ఆయన బాగా ఇందులో న్యాయ వ్యవస్థలో బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావడం వల్ల ఆయనకి ఆ బాధ్యత అప్పచెప్పారు. మరి ఆయన అంబేద్కర్ గారు కూడా ఆయన సొంతంగా ఆయన గురించి పొగుడుతూ చెప్పారు. అయితే అటువంటి గొప్ప వ్యక్తి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. బిఎన్ రావు గారి గురించి, ఆయన గురించి కూడా మీకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 3వ విషయం ఇంకోటి తెలియదు ఏంటంటే భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి భారత రాజ్యాంగ పరిషత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సభ్యుడు కాడు. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే సారీ. కానీ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సభ్యుడు కాకపోవడానికి కారణం ఏంటో చెప్పగలరా? కాసేపు ఆలోచించి చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కారణం ఏంటంటే ఆయన భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసేటప్పుడు ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు ఉమ్మడి అఖండ భారతదేశం ఉండేటప్పుడు భారత రాజ్యాంగ పరిషత్తులో 399 మంది సభ్యులు ఉండేవాళ్ళు. ఈ 399 మంది సభ్యుల్లో ఎన్నిక నిర్వహించి ఎన్నుకున్న వ్యక్తులే ఈ 399 మంది, అతి కొద్ది మంది తప్ప. అయితే అందులో బిఆర్ అంబేద్కర్ గారిని ఆ రోజుల్లో ఆయన ఓడిపోయారు. ఓడిపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఓడించారు బిఆర్ అంబేద్కర్ గారిని. అందుకు ఆయన రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాలేకపోయాడు. మరలా ఎప్పుడు రాజ్యాంగ పరిషత్తులో ఆయన సభ్యుడయ్యాడంటే 1947 జూలైలో ఆయన సభ్యుడయ్యాడు. ఎందుకంటే అప్పటికి సెపరేషన్ అయిన తర్వాత కొన్ని ఖాళీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించిన తర్వాత అప్పుడు ఆయన గెలిచి ఆయన సభ్యుడయ్యాడు. ఆ తర్వాత 1947 ఆగస్టు 29న
డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడము, ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ గారిని చేయడం, మరో 6 సభ్యులను చేర్చడము. మరి వీళ్ళంతా కూడా దాదాపు రాజ్యాంగాన్ని తయారు చేయడానికి కోసం 22 కమిటీలు వేశారు. సెపరేట్ అయిపోయిన తర్వాత 299 మంది సభ్యులు ఉన్నారు. ఆయా సభ్యులతో 22 కమిటీలు వేశారు. 22 కమిటీల్లో ముఖ్యమైన కమిటీలు 6 ఉన్నాయి. ఆ 6 కమిటీల్లో ఒక కమిటీకి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులైతే, ఇంకో కమిటీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షులైతే, ఇంకో కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షులైతే, ఇంకో కమిటీకి డ్రాఫ్టింగ్ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షులైతే, ఈ రకంగా 6 ముఖ్యమైన కమిటీలకి అధ్యక్షుల్ని నియమించారు. మిగతా కమిటీలు కూడా ఉన్నాయి. మరి ఎంతమంది కలిపి భారత రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. 1 రోజు 2 రోజులు కష్టం కాదు, ఒక వ్యక్తి 2 వ్యక్తులు కష్టం కాదు. కాబట్టి ఇప్పుడు రాజ్యాంగం తయారవడానికి కష్టపడినటువంటి అందరినీ గుర్తించుకోలేకపోయినా కీలకమైన వ్యక్తులైనటువంటి కనీసం ఒక 20-30 మంది వ్యక్తులైనా మనం గుర్తించుకోకపోతే ఎలా చెప్పండి. మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరి ఈ ఇద్దరినైనా గుర్తు చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది. అందులో మొదటిగా ప్రేమ్ బిహారీ నారాయణ రాయ్జాదా అనే వ్యక్తి ఒకరైతే, రెండో వ్యక్తి ఎవరంటే బిఎన్ రావు. ఈ ఇద్దరు వ్యక్తుల గురించైనా కనీసం తెలియజేద్దామని ఈ వీడియో తయారు చేశాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే.